వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర రాజేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి వేముల మహేష్ గౌడ్, గట్కేసర్ మున్సిపాలిటీ చైర్మన్ మల్లి సావని, జంకయ్య యాదవ్, గట్కేసర్ మున్సిపాలిటీ అధ్యక్షుడు మామిట్ల ముత్యాల యాదవ్, గట్కేసర్ మండల అధ్యక్షులు కర్రె రాజేష్, ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు తుంగతుర్తి రవి, గట్కేసర్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు, మాజా ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మీరు సైడ్కి రావాలి. సైడ్ అని ఉండ్రీ पीछे आ जाओ ना, पीछे आ जाओ. वाइस 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 బాబు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం 9 రోజుల నుంచి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అది పురస్కరించుకొని మా తల్లి సోనియా గాంధీ ఈ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి తల్లి. ఈ రాష్ట్రంలో ఇవాళ తెలంగాణ పేరు పెట్టుకుంటున్నామంటే సోనియా గాంధీ దయ. అందుకే ఈరోజు సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అందరం కూడా ఉన్నాం. ఇక్కడ పెద్దలు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, మహేష్ గౌడ్ గారు, పావని గారు, జంగయ్య గారు, యాదగిరి గారు, రాజేష్ గారు అందరం కలిసి ఈ ఉత్సవాలు చేస్తూ ఉన్నాం. మేమంతా కూడా ఈ రాష్ట్రంలో తలెత్తుకొని తిరుగుతూ ఉన్నామంటే ఈ రాష్ట్రం ఇచ్చినటువంటి దేవత సోనియా గాంధీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మన గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో కన్నాపూర్ గ్రామంలో బీబాక్ అధ్యక్షుడు మహేష్ అన్న గారి ఆధ్వర్యంలో సోనియా గాంధీ గారి బర్త్డే, శ్రీమతి సోనియా గాంధీ గారి బర్త్డేని 78వ బర్త్డేని ఈరోజు మనం ఇలా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంకి మా పార్టీ అధ్యక్షుడు ముత్యాల యాదవ్ గారు, అలాగే మాజీ సర్పంచ్ గారు, అలాగే మా మహిళా అధ్యక్షురాలు లత గారు, ప్రతి ఒక్కరు ఇక్కడికి విచ్చేసిన సీనియర్ నాయకులకు, జూనియర్ నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సోనియా గాంధీ బర్త్డేని మన గట్కేసర్ మున్సిపాలిటీలో కానివ్వండి, ఇక్కడ గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో విలీనమైన గ్రామాలలో ఈరోజు పెద్ద ఎత్తున
జరుపుకోవడం జరుగుతుంది. మనకు తెలంగాణ రావడానికి కారణం సోనియా గాంధీ గారు. అలాంటి మహిళామణికి ఎన్నో జన్మదినాలు, 100వ జన్మదినం కూడా జరుపుకోవాలని ఆశిస్తూ మరొక జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగా తెలంగాణ ఇచ్చిన ప్రదాత, మా ప్రియతమ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా ఇక్కడ గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని గణపూర్ గ్రామంలో వేముల రాజుగౌడ్ గ్రామ శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా చైర్మన్ ముల్లి పావని జంగయ్య గారు, మున్సిపల్ అధ్యక్షులు ముత్యాల యాదవ్ గారు, మాజీ సర్పంచ్లు రూప్ సింగ్ నాయక్ గారు, మమత గారు, అలాగే మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వైల లతారెడ్డి గారు, ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ సంజీవ రెడ్డి గారు, చరణ్ రెడ్డి గారు, ఎస్టీసెల్ సురేష్ నాయక్ గారు, ఎస్టీసెల్ నరసింహ గారు, మిగతా సీనియర్ నాయకులు ఉల్లి అంజన్న గారు, నరసింహరావు గారు, కౌన్సిలర్లు, చాలామంది అన్ని విభాగాల అధ్యక్షులు, కార్యదర్శులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మా యొక్క సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగా మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఉత్సాహంగా గ్రామాన సోనియా గాంధీ బర్త్డేలు చేసుకుంటున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎన్నో ఏళ్ల నుంచి తెలంగాణ కోసం పోరాడుతుంటే ఆ పోరాటంలో ఫలితంగానే తెలంగాణ ఇచ్చిన ప్రదాత శ్రీమతి సోనియా గాంధీ లేకపోతే మనకు తెలంగాణ వచ్చేది కాదు, మన రాష్ట్రం మనకు సాధించుకునే విధంగా లేకుండే. మన రాష్ట్రానికి మనకి ఇచ్చింది కాబట్టి ఆమె మనకు తెలంగాణ తల్లి. అలాంటి తల్లి అడుగుజాడలో నడుచున్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందరము చేదోడు వాదోడుగా ఉండి ప్రతిపక్షాలు చేసే విమర్శలను తిప్పికొట్టే విధంగా మా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో చూసుకోవాలని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై ఇంద్ర. చైర్పర్సన్గా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచార సరిలో మాట్లాడేటప్పుడు ఏదేమైనప్పటికీ తెలంగాణ ఇస్తామని నవంబర్ 9 ప్రకటించడం, ఆ ప్రకటించిన సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర పరిపాలకులు రాజీనామా పెట్టడం, ఆ తర్వాత 4 సంవత్సరాల తర్వాత ఏది ఏమైనా ఇస్తామని నిర్ణయం తీసుకుని తెలంగాణ ఇచ్చింది. ఆ తెలంగాణ ఇచ్చటం వల్లనే గతంలో 10 సంవత్సరాలు పరిపాలన చేసిన వారు తెలంగాణ ఇచ్చేపటికిన వాళ్ళు పరిపాలన చేసినారు. అందుకోసం సోనియా గాంధీ నాయకత్వంలో మరి తెలంగాణ వచ్చింది కాబట్టి ఆ తల్లి జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవాలి, రాష్ట్ర వ్యాప్తంగా మరి జరుపుకుంటా ఉన్నారు. ఆ తల్లి వలనే తెలంగాణ వచ్చింది. ఆంధ్రలో పార్టీ పోతుందని నిర్ణయం అయినప్పటికీ కూడా తెలంగాణ ఇవ్వాలే మాట ఇచ్చినామని, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చాలనే దృక్పథంతో తెలంగాణ ఇచ్చింది. ఆ తల్లికి తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారు. కాబట్టి ఆమె యొక్క జన్మదినం పురస్కరించుకొని అనేక కార్యక్రమాలు కూడా నాడు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ సందర్భం వచ్చిన తర్వాత 1 సంవత్సరం పూర్తి చేసుకున్న తర్వాత ప్రజాపాలన నిర్వహిస్తూ మరి ఈరోజు శాసనసభలో మరి ప్రకటన చేసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మరి సెక్రటరియట్ ఆవరణలో ఏర్పాటు చేస్తున్నారు. దాని మీద కూడా రాజకీయ రచ్చ చేస్తూ ఉన్నారు. గతంలో తెలంగాణ తల్లిని పెట్టినప్పుడు కూడా ఎట్లా ఉండాలి, ఏముండాలని చర్చ జరిగింది. ఇప్పుడు కూడా తెలంగాణ తల్లిని ఒక మహిళగా మరి అదేవిధంగా గ్రామీణ వాతావరణం నుండే మహిళగా చిత్రీకరించి ఈమెనే మన తెలంగాణ తల్లిని అని భావించాలని ఆలోచన మేరకు మరి తెలంగాణ యొక్క పేద ప్రజల యొక్క చిహ్నానిగా తెలంగాణ తల్లిని ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, వారి కేబినెట్కు, మంత్రివర్గానికి కూడా అభినందన తెలియజేస్తూ, సోనియా గాంధీకి అందరం మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుకు పోదామని తెలియజేస్తాం.